ఓకే, జై బాబా అవ- మేడం, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ ప్రభు ప్రేమికుల సవాస్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై బాబా అండి. మొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో ప్రారంభించుకుంటాము. అదే విధంగా ఈ రోజు ప్రార్థనా గీతాన్ని శ్రీరాములు గారు జై బాబా అండి ఆ ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా శ్రీరాములు గారు. జై బాబా మేడం, జై బాబా అండి అందరికి. జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి. జై బాబా సార్ అందరికి. జై బాబా. జై బాబా అండి. ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జై బాబాలు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు కొంచెం వెంకటేష్ గారు జై బాబా సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి, అల్లూరు శ్రీనివాస్ గారు. జై బాబా అండి. వెంకటేష్ గారు. జై బాబా. శ్రీనివాసరావు గారు మీరు చేయండి సంకీర్తన. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. పావనమైనా పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. బాబా జాను నీ నొసటను మూతిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. బాబా జాను నీ నొసటను మూతిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా. నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావం. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు
ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపముల నీయు సద్గుణ బృంద శౌరి ముకుంద ఆ సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద పాహి సనాతన పరమానంద పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా ప్రేమామృతమును అందించుటకై అరుదేంచేవా మహానుభావా. థ్యాంక్ యూ అండి. నాగమణి గోనెల్ల మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి సంకీర్తన అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబాలు. ఇప్పుడు వెంకటేష్ గారు జై బాబా అన్మ్యూట్ చేసుకుని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. లేకపోతే లలిత కుమార్ గారు మీరు చేయండి సంకీర్తన. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదను స్మరణ సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదను స్మరణ సేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదను స్మరణ సేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములో పరవశించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా. జై బాబా. బాబా అండి. జై బాబా. లలిత కుమార్ గారు చక్కటి సంకీర్తన అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు జై బాబా అండి. శర్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. శర్మ గారు. శర్మ గారు जय मेहर बाबा। చేయండి, సంకీర్తన చేయండి. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरुबा 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 मेहरुबा, स्मरिन्तु नी नामं मेहरुबा, स्मरिन्तु नी नामं, स्मरिन्तु नी नामं मेहरुबा, स्मरिन्तु नी नामं। तरिंपमा जन्मं मेहरुबा, स्मरिन्तु नी नामं। मेहरुबा 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 मेहरुबा,
విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదెంచితివి. ఈశ్వర సేవా భాగ్యం నొసగి మనసులు దోచితివి. మా మనసులు హరించితివి. విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదెంచితివి. ఈశ్వర సేవా భాగ్యం నొసగ మనసులు దోచితివి. మా మనసులు హరించితివి. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. మా మనసున నీ రూపము నిలిపి స్మరణ చేసెదము. నీ సాయము కోరెదము. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంటివయా. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంటివయా. సమదమ కరుణ శాంత గుణములు మాకిడి బ్రోవుమయా. సమదమ కరుణ శాంత గుణములు మాకిడి బ్రోవుమయా. నీదరి చేర్చుమయా. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. తరింపమా జన్మం. మెహరుబా స్మరింతు నీ నామం. మెహరుబా 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 మెహరుబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్. జయ బాబా అండి. జయ బాబా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా ధన్యవాదాలు. జయ బాబాలు మీకు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రకాష్ రావు గారు రెడీగా ఉండాలి. జయ బాబా. జై బాబా అండి నాగమణి గారు. జయ అందరికీ జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబాకి నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా. ఉండిపోనేస్తమా. చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా. ఉండిపోనేస్తమా. తొలి నేను నిన్ను చూశాను. మరి నీవు నన్ను చూశావో. చూపులో చూపే కలిసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా. ఉండిపోనేస్తమా. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మని పాటలు పాడావు. పాటలతో పల్లవి అయినావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై. బాబా మెహరు జై.
నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా. చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. జయ బాబా, జయ బాబా అండి సిద్ధలక్ష్మి గారు. జయ బాబా, చాలా చక్కటి సంకీర్తన, మీరు కూడా అంతే చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు. జయ బాబా. ఇప్పుడు ప్రకాష్ రావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉంటారు. జయ బాబా. జయ బాబా అండి ప్రకాష్ రావు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శరణం శరణం కోమల చరణం, శరణం శరణం కోమల చరణం, మంజుల చరణం మెహరు చరణం, మంజుల చరణం మెహరు చరణం, శరణం శరణం కోమల చరణం, శరణం శరణం కోమల చరణం, మంజుల చరణం మెహరు చరణం, మంజుల చరణం మెహరు చరణం. నీ పదయుగళం పావన చరణం, నీ పదయుగళం పావన చరణం, శాంతి కిరణం భవభయహరం, శాంతి కిరణం భవభయహరణం, శరణం శరణం కోమల చరణం, శరణం శరణం కోమల చరణం, మంజుల చరణం మెహరు చరణం, మంజుల చరణం మెహరు చరణం. మోక్షదాత ప్రేమ స్వరూప, మోక్షదాత ప్రేమ స్వరూప, మోక్షదాత ప్రేమ స్వరూప, కల్క్యవతారా మెహరు బాబా, కల్క్యవతారా మెహరు బాబా. శరణం శరణం కోమల చరణం, శరణం శరణం కోమల చరణం, మంజుల చరణం మెహరు చరణం, మంజుల చరణం మెహరు చరణం. ఆత్మస్వరూప ఆనందమూర్తి, ఆత్మస్వరూప ఆనందమూర్తి, ఆనందమూర్తి
परवरदिगार परमा पुरुष शरणं शरणं कोमल चरणं शरणं शरणं कोमल चरणं मंजुल चरण मेहरू चरणं मंजुल चरण मेहर बाबा की జై బాబా అండి. ప్రకాష్ రావు గారు చక్కటి సంకీర్తన. जय प्रेमोतार मेहर बाबा की जय पवनोतार मेहर बाबा की जय జై బాబా అండి. జై బాబా ప్రకాష్ రావు గారు చాలా చక్కటి సంకీర్తన. మీరు కూడా అంతే చక్కగా చెప్పారు. జై బాబా. ఇప్పుడు దినేష్ సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా దినేష్ సంకీర్తన చేయమ్మా. జై బాబా అండి ప్రకాష్ రావు గారు. జై బాబా నాన్న. जय बाबा अवतार मेहर बाबा की जय। प्रेमिक जैन हृदयालयवासी प्रेमिक जैन हृदयालयवासी हृदयालया संचारी मेहर हृदयालया संचारी हृदयालय संचारी हृदयालय संचारी हृदयालय संचारी हृदयालया संचारी मेहर हृदयालया संचारी सर्वलोकमूल अधिपति नीवे सर्वलोकमूल अधिपति नीवे सृष्टि स्थिति लय कारणमीवे पतितुल पापुल काचिन दीवे पतितुल पापुल కాచిన దీవే ఆనందమయులకు ఆర్తివి నీవే హృదయాలయా సంచారి మెహర్ హృదయాలయా సంచారి ఏ ఎదను వ్యధలకు తావిత్తువో ఆయదనే నీ ప్రేమని ఏ ఎదను వ్యధలకు తావిత్తువో ఆయదనే నీ ప్రేమ నింపెదవు ప్రేమ తండ్రివై బాబా ప్రేమ తండ్రివై ప్రేమమూర్తివై ప్రేమ తండ్రివై ప్రేమమూర్తివై సంరక్షింతువు సర్వాత్మమే హృదయాలయా సంచారి మెహర్ హృదయాలయా సంచారి తలపుల నిండిన సర్వాంతర్యామి మనసు దోచితివి ఆంతర్యమేమి తలపుల నిండిన సర్వాంతర్యామి మనసు దోచితివి ఆంతర్యమేమి ఎంత పిలచినా బాబా ఎంత పిలచినా పలుకవదేమి ఎంత పిలచినా పలుకవదేమి
मेहरु मेहरु श्री मेहरु बाबा, मेहरु मेहरु श्री मेहरु बाबा, हृदयालया संचारी मेहर, हृदयालया संचारी, हृदयालय संचारी, हृदयालय संचारी, हृदयालय संचारी, हृदयालय संचारी मेहर, हृदयालय संचारी। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న, చాలా చక్కటి సంకీర్తన, చాలా చక్కగా చేశావు. బాబాకి మాకు మంచి సంకీర్తన వినిపించినందుకు నీకు జై బాబాలు. జై బాబా నాన్న. ఇప్పుడు గౌరీ గారి ద్వారా బాబా విషయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై బాబా అండి. గౌరీ గారు జై బాబా. వినిపిస్తుందా అండి? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రతి మతంలో కూడా దేవుణ్ణి పూజించాలన్నా ప్రార్థించాలన్నా ఒక సెట్ ఆఫ్ కోడ్, అంటే ఇలా చేయాలి, ముందు స్నానం చేయాలి, తర్వాత పువ్వులు ఉండాలి, అగరబత్తులు ఉండాలి, హారతి ఉండాలి, హారతి కర్పూరం ఉండాలి, గంట ఉండాలి, నైవేద్యం ఉండాలి, ఇట్లా ఒక కోడ్ మనం దానికి అలవాటు పడిపోయాం. అవి ఉంటేనే అక్కడ పూజ అవుతుంది. ప్రతి మతంలో ఉంది, మన హిందూ మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ కూడా ఆ కోడ్ ఉంది. అయితే ఒకసారి బాబా భౌతిక దేహంతో ఉండగా 1958లో మహాబలేశ్వర్లో ఉన్నారు బాబా. అప్పుడు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు బాబాకు ఒక లేఖ రాశారట. ఏమని? బాబా, మీకు పాలు, పువ్వులు, పండ్లు నైవేద్యం అన్నమాట, పువ్వులు పూజించడానికి కోసం 10 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నాను అని ఉత్తరం రాశాడు. మనీ ఆర్డర్ కూడా పంపించాడు 10 రూపాయలు. బాబా ఇరుచితోటి రిప్లై రాయించారు. మీరు పంపించిన మనీ ఆర్డర్ అందింది, పువ్వుల కోసం పండ్ల కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టడం బాబాకి ఇష్టం లేదని చెప్పమన్నారు. మీకు బాబా ఎందుగల అతి సువాసనాభరితమైన ప్రేమతో బాబా తృప్తి చెందారు. మీకు బాబా ఎట్లగల ఆ ప్రేమ ఉందే అది సువాసనాభరితమైనది. ఆయనకు తెలుసు ఆ సువాసన ఎటువంటిదో, గ్రహించాడు ఆయన. దాంతో బాబా తృప్తి చెందారు. ఎక్స్టర్నల్గా ఈ పువ్వులు పళ్ళు అక్కర్లేదు, ఇంకెప్పుడు నైవేద్యం కోసం డబ్బు పంపకండి, బాబాకు ప్రేమ మాత్రమే కావాలి. మన నుండి ఆయన ఆశించేది ఏమిటి? ఒక్క ప్రేమ మాత్రమే. కాబట్టి ఆ ప్రేమనే మీరు పంపించండి. ఈ మనీ ఆర్డర్లు ఉత్తరాలు అక్కర్లే, మీరు అక్కడ హృదయం నుండి పంపించారంటే బాబా రిసీవ్ చేసేసుకుంటారు ఖర్చు లేకుండా. పురాణ పురుషుని ఎడల గల ప్రగాఢ విశ్వాసం అనే బుట్టలో ఆ ప్రేమను గట్టిగా బంధించి మరీ పంపించాను. చూసారా? విశ్వాసం ఉంటేనే ప్రేమ ప్రగాఢంగా ఉంటుంది. విశ్వాసం ఎంత లోతుగా ఉంటే ఈ ప్రేమ కూడా అంత గట్టిగా ఉంటుంది. అందుకని బాబా ఏం రాయించారు? మీకు ఆ పురాణ పురుషుని ఎడలగలటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం ఎంత గట్టిగా ఉండాలట? దాని ప్రేమను అందులో బంధిస్తే, అందులో ప్యాక్ చేసి పంపిస్తే లీక్ అవ్వకూడదు, అంత భద్రంగా రావాలి. అది అంటే విశ్వాసాన్ని పెంపొందించుకుని అప్పుడు ప్రేమను, ఆ ప్రేమను నాకు పంపండి. విశ్వాసాన్ని, పక్కా విశ్వాసం, 100% విశ్వాసం నా యందు కలిగి ఉండి అప్పుడు జనించినటువంటి ప్రేమను నాకు పంపించండి. విశ్వాసం అనే బుట్టలో ప్యాక్ చేసి ఆ ప్రేమను పంపించండి. మీరు ఒకవేళ డబ్బు ఖర్చు చెయ్యాలి అనుకున్నారనుకోండి, మీకు
ఆ తాహత ఉంది, ఆ స్తోమత ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? నాకు పంపించక్కర్లేదు. బాబా సాహిత్యాన్ని కొని ఎవరికైతే చదవాలనేటువంటి అభిలాష ఉందో వాళ్ళకి ఉచితంగా పంచిపెట్టండి అన్నారు బాబా. ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది. కాకినాడకి చెందిన నరసింహరావు గారు అనే ప్రేమికుడు బాబా దగ్గరికి వచ్చి అడిగారట. ఆంధ్ర ప్రేమికులు చాలా తరచుగా బాబా దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు, విజయవాడ నుంచి, కాకినాడ నుండి. బాబా, నాకు ఒక 3 ఎకరాల భూమి ప్రత్యేకంగా ఉంది, దాన్ని మీ పేరు మీద రాయిద్దాం అనుకుంటున్నాను, ఏ పేరు మీద రాయించమంటారు? మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఏ పేరు మీద రాయించమంటారు? బాబా ఏం చెప్పారు? నువ్వు పేరు మార్చవద్దు, నా పేరున రిజిస్ట్రేషన్ అవసరము లేదు, నీ పేరునే ఉండని, కానీ దాని మీద వచ్చే ప్రతిఫలం ఉంటుందే దాన్ని పేదలకు పంచిపెట్టు అన్నారు. అంటే అక్కడ ఆయన మనం ఏం చేయాలనేది గైడ్ చేశారు. మనకున్న ఆలోచన రీతిలో బాబాకి ఇవ్వాలి ఏదో ఒకటి అనేటువంటి తపన ఒక్కటే సరిపోదు. అది బాబా సంతోషిస్తారా లేదా? బాబా ఏం చేస్తే సంతోషిస్తారు అనే ఆలోచన ఇంకా మనకి రాలేదు. పాత మోసలోనే ఉండిపోయాం. ఏ విధంగా అయితే దేవుడికి నైవేద్యం పెడతాము, ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దానంగా ఇస్తాము, మనం ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాం. చాలామంది భక్తులు నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు, ఇది మొక్కుకుని ఇలా చేసేవాళ్ళు, అలా చేసి మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, దొలుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఒకటిగా కాలినడకన వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఆ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు దేవునికి ఏదో చెయ్యాలనే తపనతోటి చేస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, పైకి బాహ్యంగా భగవంతుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి చేసే వ్యవహారము, క్రతువు ఉందే, దానికి అర్థం లేదు అని చెప్తున్నారు. పై విషయంలో కూడా మనం అదే చూసాంగా. నైవేద్యం కోసం డబ్బు పంపిస్తే, వద్దు నాయన, నీ ప్రేమ ఒక్కటి చాలు, ఆ ప్రేమనే పంపించు అన్నారు. అయితే మనం వేరే మతంలో, ముస్లిం మతంలో చూస్తే బక్రీద్ చేస్తారు. ఆ బక్రీద్ రోజు ఏం చేస్తారు? ఏమిటి ఆ పండగ యొక్క ప్రాముఖ్యత అని బాబా తన మండలిలో ఉన్న ముస్లిం సభ్యుల్ని అడిగారట. గొర్రెల్ని బలి ఇవ్వడం రివాజు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు బాబా ఏం చెప్పారు? ప్రాఫెట్ మహమ్మద్కు అబ్రహం అనే ఒక కుర్రాడు ఉండేవాడు. ఆ కుర్రాడిని బలిమ్మని మహమ్మద్ చెప్పగా ఆ పని చేశాడు. కానీ ఆశ్చర్యంగా ఆ కుమారుని స్థానంలో గొర్రె ఉంది, పిల్లాడు లేడు. అందుకని ఆ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా గొర్రెని బలిస్తారు. కానీ ఇక్కడ ప్రాఫెట్ మహమ్మద్ చెప్పింది ఏమిటి? నోరు లేని మోగజీవుల్ని బలిమ్మని కాదు, మనలో ఉన్నటువంటి అసత్యపు అహాన్ని, మనసును ఆయనకు సరెండర్ ఇవ్వమని, ఆయనకు సమర్పించుకోమని భావన అది అని బాబా వివరించారు. అంటే మనకు అర్థమయ్యేది ఏమిటి? పై 2 ఉదాహరణలో ఏ మతంలోనైనా సరే బాహ్యంగా కనిపించే తంతు ఒకటి ఉంటుంది, రెండవది అంతరంగంలో భగవంతునితో ఉన్నటువంటి సంబంధం, ఆ ఆరాధన రెండవది. అయితే బాహ్యంగా చేసేది చాలా సులభమైన విషయం. ఒక దీపం వెలిగించేయడము, హారం వేసేయడము, హారతి వెలిగించడము, గంట వాయించడము, ఇంకోటో చాలా సులభమైనటువంటి విషయం. అంతరంగ ప్రక్షాళనకు అవసరమైనటువంటి ఒక పద్ధతి ప్రభువు ఎప్పుడూ కూడా ప్రతి అవతారంలో మనకి ఇచ్చారు. మనం భారతదేశంలో అదృష్టవశాత్తు
చిన్నతనం నుండి కూడా ఆ భగవంతుని గురించి తల్లిదండ్రులు చెప్పడం, మనకు ఆ పురాణ ఇతిహాసాల్లో విశిష్టమైనటువంటి కథలు మనకు నిజ జీవితాన్ని ఎలాగ జీవించాలో తెలియజేసేటట్లుగా ఉండడం వల్ల కొత్తగా అనిపించదు మనకు. ఇక్కడ అంతరంగంలో భగవంతుడిని ఆరాధించడం అనేది అసలైన విషయం. పై బాహ్యంగా మన తృప్తి మేరకు చేసేది తంతు. బాబాకు ప్రార్థన చేసుకునేటప్పుడు స్నానం చేయాలి, ఓకే, కుదరలేదు, ఏ ప్రయాణంలోనో ఉండిపోయాము, సిక్ అయ్యాము, ఏదో చేసాము, అయ్యో నేను స్నానం చేయలేదు, బాబాని ఎలా ప్రార్థించుకోవాలి, ఈవేళ పువ్వులు దొరకలేదు, ఎలాగ ప్రార్థించుకోవాలి, ఇలాగా వెనుకాడే బదులు ఎక్కడికక్కడే సర్దుబాటు చేసుకుని, పువ్వు లేకపోయినా ఏమైంది, నా హృదయ కమలాన్నే బాబాకు అర్పిస్తూ ప్రార్థన చేస్తాను ఈరోజు అని అనుకుంటూ మనం మన ప్రార్థనను కొనసాగిస్తే అది కర్మకాండ అనిపించుకోదు. దొరికింది పువ్వులు, బ్రహ్మాండం, మీ ఇష్టం, ఎంతైనా ముస్తాబు చేసుకోవచ్చు బాబా. దొరక్కపోతే అది లేదు అనేటువంటి భావనతో బాబాను ప్రార్థించడం పోస్ట్ పోన్ చెయ్యకూడదు. అది సరైన విధానం కాదు. ప్రేమపూర్వకమైన భావన ఇంపార్టెంట్. అక్కడ బయట కనిపించే పువ్వులు కాదు, రంగురంగుల పువ్వులు కాదు కావలసింది. ఆ పువ్వును మనం దేనికి ప్రతీకగా పెడుతున్నాము? మన హృదయ కమలాన్ని పెట్టలేం కాబట్టి పైన దొరికే పువ్వుల్ని మన హృదయ కమలంగా అనుకుని పెట్టాలన్నమాట. అక్కడ అది చెప్పేది. యాంత్రికంగా చేసుకుపోయేది ప్రతిదీ కూడా ఒక తంతే, కర్మకాండే అవుతుంది అంటున్నారు. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను స్కూల్లో వర్క్ చేసే టైంలో లేజర్ పీరియడ్ దొరికిందంటే కొంతమంది మా కలీగ్స్ పుస్తకాలు తీసేసుకుని చదివేస్తూ ఉండేవారు. అది గాయత్రి మంత్రం, ఇంకొకటో సంతోషి మాతదో, శుక్రవారం అయితే సంతోషి మాత, సాయిబాబా, గురువారం అయితే సాయిబాబా, ఇట్లా. అంటే వాళ్ళకి ఇంటి దగ్గర టైం దొరకలేదు, అది చదివేయాలి కాబట్టి చదివేయడం. దాని మీద మనస్సు ఉందా లేదా అనేది కూడా బాబా కూడా ఒక చోట ఉదాహరణగా చెప్తారు. లాడ్ మెహర్లో మా అమ్మ అగ్ని దేవాలయానికి వెళ్ళమంది, నేను అవేస్తా పుస్తకం ఇలా తిరగేసేసి మొక్కుబడిగా చేసేసి వచ్చేసాను. అలా చేయకూడదు. మనస్సు లేని, హృదయం లేని ప్రార్థన వేస్ట్ అని బాబా చెప్పారు. ఆరాధనా భావం లేకుండా, ప్రేమ భావం లేకుండా భగవంతుని కొరకు ఏది చేసినా కూడా అది తంతే అవుతుంది, కర్మకాండే అవుతుంది. ప్రతి మతంలోనూ కర్మకాండ ఉంది. క్రిస్టియానిటీలో లేదనుకుంటున్నారా? బాప్టిజం చేసేటప్పుడు ఎంత తంతు ఉంటుంది. దైనందిన ప్రార్థనలు చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, పవిత్ర గ్రంథాలను పఠించడం, వాటిలో సూచించిన నిత్యకర్మలను ఆచరించడం, ఆ మతానికి చెందిన నైతిక సూత్రాలకు అనుగుణంగా జీవించడం, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అయితే కర్మకాండకు నిజమైన ఆరాధనకు మధ్య ఏమిటి తేడా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బాబా చెప్తున్నారు. ఈ బాబా చెప్పిన ఎగ్జాంపులే. స్కూళ్ళలో చిన్న తరగతులు చెందిన పిల్లలకు క్రమశిక్షణ నేర్పే ఉద్దేశంతో యాజమాన్య వారు ఒక యూనిఫామ్ నిర్ణయిస్తారు. అంతే కదా? చిన్న స్కూళ్ళల్లో మనం ఏం చూస్తుంటాం? పిల్లలందరూ ఒకే రకమైన బట్టలు, యూనిఫామ్, బ్లూ వైట్, గ్రీన్ వైట్, లేకపోతే చెక్స్, రకరకాలుగా యూనిఫామ్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకని? పిల్లల్లో తరతమ భేదం లేకుండా అందరూ ఒకటే. కలెక్టర్ కొడుకైనా కండక్టర్ కొడుకైనా సరే ఇద్దరు ఆ యూనిఫామ్లో రావాల్సిందే. పిల్లలంతా ఆ రంగు యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వస్తారు. రావాలి కదా మరి. అందరూ ఒకటే అనే క్రమశిక్షణా భావం వాళ్ళకి నేర్పించడానికి చేస్తాం. అయితే 10th క్లాస్ అయిపోయింది, ఆ స్కూల్ అయిపోయింది, అక్కడితో యూనిఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎందుకని? అందరూ సమానమే, అందరూ ఒకటే అనేటువంటి క్రమశిక్షణ నేర్చుకోవడం అయిపోయింది ఇక్కడ 10th క్లాస్ వరకు. ఇంటర్ నుండి యూనిఫామ్ అవసరం లేదు. అలాగే
ఒక మానవుడికి భగవంతుని మీద ధ్యాస కలిగేలా చేయడానికి తొలి దశలో ఇలాంటి తంతు అవసరం అవుతుంది. ఏంటిది? స్నానం చేయాలి, చేయి స్నానం. ఫలానా చోట కూర్చుని చేయాలి, చేయి, పర్వాలేదు. అలాగే మనసు లగ్నం కావడానికి అగరత్తి వెలిగిస్తే వెలిగించు. అంతేగాని దానికి అతి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది నేర్చేసుకున్నాం, అయిపోయింది. అవన్నీ లేకపోయినా సరే మన ఏకాగ్రత బాబాపై ఉండగలగాలి. అది మొదట్లోనే ఉపయోగపడుతుంది. ఎలాగైతే స్కూల్లో యూనిఫామ్ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించిందో అలాగనమాట. బాబా అన్నారు, నువ్వు హిమాలయాలకు వెళ్ళినా లాభం లేదు. ఎందుకని నీ మనసు నీతోటే ఉంటుంది. నీ మనసు నీతో ఉన్నట్టంటే ప్రపంచం అంతా నీతో ఉన్నట్టే. నువ్వు ఏకాంతంగా ఉన్నట్టు కానే కాదు అసలు. నలుగురిలో ఉన్నా కూడా నీవు నీ దృష్టిని నాపై ఉంచగలగాలి. అలాగే ఇక్కడ కూడా 10th తర్వాత ఇంటర్మీడియట్ నుండి ఎలాగైతే యూనిఫామ్ అవసరం లేదో అలాగా ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక స్థాయి మించిన తర్వాత మన మనసును లగ్నం చేయడానికి అవసరమైన ఇవన్నీ కూడా, స్నానము, ఒక చోటు, ఇవన్నీ కూడా అవసరము లేదు. మన మనసు ఆటోమేటిక్గా దాని మీద ట్యూన్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు శబరి చూడండి, భక్త కన్నప్ప, వీళ్ళు ఏ స్నానాలు చేశారు, ఏ పువ్వులు ఏమిటి కాదు కదా. వారికి తపన ఆ భగవంతుణ్ణి కలవాలి, చూడాలి, దర్శించుకోవాలి అనేటువంటి తపన. ఆవిడ రుచి చూసి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళను ఆయన తిన్నాడు. భక్త కన్నప్ప మాంసాన్ని ప్రసాదంగా తీసుకొచ్చి పెట్టాడు. తన వృత్తి అది కాబట్టి. అంటే దీనికి పరిమితులు సృష్టించుకున్నది మనమే. ఒకవేళ మనం కానీ ఆ భక్త కన్నప్ప మాంసం పెట్టాడంటే అపచారం, ఎంగిలి చేసిన పళ్ళను పెట్టిందంటే అపచారం అని మనం ఉన్నటువంటి పాత ఆలోచన పద్ధతులతో బేరీజు వేసుకుని అంటూ ఉంటాము. అయితే భగవంతుని చేరే మార్గాన్ని బాబా 4 స్థాయిల్లో ఉన్న విద్యాభ్యాసంతో పోల్చారు. ఎలాగా? క్రమక్రమంగా ఎదుగుతూ ఒక ప్రేమికుడు బాబాకు దగ్గర అవ్వాలి, దగ్గర కాగలడు అనే విషయాన్ని చెప్తున్నారు. చదువుతో పోలుస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేయడం, సాంప్రదాయకమైన శుష్కమైన మత కర్మలు నిర్వహించడం, ఇవన్నీ ఏబిసిడీలు నేర్చుకోవడం ప్రైమరీ ఎడ్యుకేషన్తో సమానము. అవి చదువుకి చాలా అవసరము. ఆల్ఫాబెట్స్ రాందే ఏం చదువుతామండి? ఓనమాలు రాందే ఏవి రాస్తాం? కాబట్టి చాలా ఇంపార్టెంటే. కానీ అక్కడ ఆగిపోకూడదు కదా. ఎందుకు? పర్పస్ ఏమిటి? ఆ ఏబిసిడీలు నేర్చుకున్నది వర్డ్స్ రాయడానికి, సెంటెన్సులు రాయడానికి, పుస్తకాలు చదవడానికి. 2, లేశమాత్రమైన స్వార్థ చింతన లేకుండా మానవాళికి సేవ చేయడం ఇంటర్తో అనగా ఉన్నత విద్యతో సమానం. ఒక మెట్టు పైకి వెళ్ళి అందరిలో భగవంతుని చూస్తూ అందరికీ సహాయం చేయడం, దాన్ని హైయర్ ఎడ్యుకేషన్తో బాబా పోల్చారు. 3, ప్రేమతో భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండడం డిగ్రీతో సమానం. ఇంకొక మెట్టు పైకి ఎల్లప్పుడూ కూడా బాబా నామాన్ని, భగవన్ నామాన్ని స్మరించడం, అది డిగ్రీతో సమానం. ఇంకా 4వది సద్గురువు లేదా అవతారుని సేవించడం. ఆ యుగ అవతారుడు అదృష్టం కొద్దీ మనకి లభ్యం అయితే, దొరికితే ఆయన్ని సేవించుకోవడం, ఆయన ఆదేశాలని తూచా తప్పక పాటించడం, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీతో సమానం. సో 4 బాబా చెప్పిన 4 ఏమిటి? ఈ తంతు ఏదైతే ఉందో, ఎంతో కాలంగా మన అమ్మా నాన్నలు చేశారని, మన తాత ముత్తాతలు చేశారని చేసుకుంటూ వెళ్ళిపోయే తంతు వల్ల మనం ఓనమాల్ లెవెల్లోనే ఉన్నట్టు లెక్క అని చెప్తున్నారు. తర్వాత సెల్ఫ్లెస్ సర్వీసు 2వ మెట్టు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అలాగే ఏ పని చేస్తున్నా భగవన్నామాన్ని స్మరించడం అనేది డిగ్రీ. మరి ఇంకొక మెట్టు, అవతారుణ్ణి కానీ సద్గురువుని కానీ సేవించుకోవడం, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ తోటి, సమానం అని బాబా డివైడ్ చేసి చెప్తున్నారు మనకి.
అయితే ఓనమాలు ఎందుకు పనికిరావా? తప్పకుండా పనికొస్తాయి, చాలా అవసరం. అవి ఎంతవరకు? మన ధ్యాసను భగవంతుని వైపు మళ్ళించడానికి సాధనాలు మాత్రమే. అవి హెల్ప్ చేస్తాయి అంతే, ఉపకరిస్తాయి. ఆ పై చదువులో ఎదుగుతూ వెళ్ళినట్లే ఆధ్యాత్మికతలో కూడా లోతులకు వెళ్ళి భగవంతుని వైపు ప్రయాణానికి అనువైన విధంగా జీవితాన్ని మార్చుకోవాలి. ఒక్కొక్క మెట్టు అలా 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 ఎక్కుతూ. అంతే కదండి. ఇప్పుడు బాబా సాహిత్యంలో కూడా మనం కథలు వినడానికి, బాబా చరిత్ర తెలుసుకోవడానికి వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుతాము. కానీ కష్టమైనటువంటి గాడ్ స్పీక్స్ దగ్గరికి, డిస్కోర్సెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ బాబా అవన్నీ మన కోసం చెప్పారు, తన ప్రేమికులు తెలుసుకోవాలని చెప్పారు. కాబట్టి తప్పకుండా వాటిలో విషయాల్ని కూడా శ్రద్ధ పెట్టి తెలుసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబా చదువుతోటే కాదు, రైలు ప్రయాణంతో కూడా ఈ మార్గాన్ని పోల్చి చెబుతున్నారు. మత సంప్రదాయాలతో కూడిన పూజలు, క్రతువులు, ఈ తంతుల ద్వారా సత్యాన్ని పొందాలనుకునే వారి ప్రయాణం గూడ్స్ రైల్లో ప్రయాణం లాంటిది అని చెప్తున్నారు. గూడ్స్ రైలు అంటే ఏమిటి? ఎంత అప్రధానమైనటువంటి ఆ స్థాయిలో అది ఉంటుంది. దాన్ని ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తారు. ఎక్స్ప్రెస్ వస్తుందంటే పక్కకు పెట్టేస్తారు. దాన్ని పర్టికులర్ టైంకి గమ్యాన్ని చేర్చాలని ఏమీ ఉండదు. అది ఎలాంటి ప్రయాణం అట? గూడ్స్ ప్రయాణం. గూడ్స్ ఎలా అయితే ఆగి ఆగి వెళ్తుందో అలాంటి ప్రయాణం ఈ పూజా పునస్కారాలతో కూడినటువంటి ప్రయాణం. 2, భగవంతుని ధ్యానంలో, ఆరాధనలోను నిజాయితీగా జీవితం గడిపే వారికి మరియు తన జీవితాన్ని మానవాళి సేవ కోసమే అంకితం చేసిన వారిని ప్యాసింజర్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులతో పోల్చారు. జీవితం ఒక మెట్టు పైకి ఎక్కింది. ఏమిటది? సేవాభావంతో అందరిలో భగవంతుడు ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసాన్ని పెంచుకుని జీవితాన్ని ఆ పాత్రలోకి, ఆ దారిలోకి మళ్ళించుకుని వారందరికీ సేవ చేస్తూ నిజాయితీగా జీవితం గడుపుతున్నారనుకోండి. వాళ్ళది ఎలాంటిదట? ప్యాసింజర్ ట్రైన్లో జర్నీ లాంటిది. అది టైం టేబుల్ ప్రకారము ప్రతి స్టేషన్లోనూ ఆగుతూ వెళ్తూ ఉంటుంది. ప్రయాణం ఎక్కువసేపు అయినప్పుడు కూడా గమ్యానికి చేరుకోవడానికి ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే సత్యానుభవం పొందిన గురువును ఆశ్రయించి పరిపూర్ణ విశ్వాసంతో ఆయన ఆదేశాలను అమలు చేసేవారికి స్పెషల్ ట్రైన్లో ప్రయాణించే వారితో పోల్చవచ్చు. స్పెషల్ ట్రైన్ మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా గమ్యస్థానాన్ని తీసుకెళ్తున్నమాట. బుల్లెట్ ట్రైన్ లాగా ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. దానికి నిశ్చితమైన టైం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అన్నీ. అయితే బాబా చెప్తున్నారు, మనం భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఆచరించే ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, కర్మకాండలు, తంతులు, ఇవి కూడా అర్థం లేకుండా చేస్తే మన నిజ జీవితంలో సంస్కారాలు ప్రోగు చేసుకోవడం అనేటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఏదైతే ఉందో అందులోనే ఇది కూడా చేరిపోతుంది. దీనికి సంస్కారాలు వచ్చేస్తాయి మీకు. నిజంగా భగవంతుడిని ధ్యానించినప్పుడు కొత్త సంస్కారాలు రావు, పాత సంస్కారాలు ప్రక్షాళన జరుగుతుంది. కానీ అర్థం లేని తంతుల్ని ఆచరించడం వలన మిగిలిన పనుల ద్వారా వచ్చే సంస్కారాల లాంటివే అప్పుడు కూడా సంక్రమిస్తాయి అని బాబా చెప్తున్నారు. అందుకే బాబా ఏమనేవారు, మనం ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్న వారి విషయంలో ఏదైనా మనం సినిమాల్లో కానీ వేరే టీవీల్లో కానీ ఏం చూస్తాము? వారికి వరుస పెట్టి దండలు ఏం చేసుకుంటారు, దండాలు పెట్టించేసుకుంటారు, ప్రసాదాలు ఇచ్చేస్తూ ఉంటారు కదండి. కానీ బాబా
అలాంటి వాటిలన్నిటిని కూడా కట్ షాట్ చేసుకుంటూ అప్రధానమైన విషయాల్లో పెట్టేశారు. నాకు పూలదండలు వేయడం కానీ, వంగి వంగి దండాలు పెట్టడం కానీ, నన్ను స్తుతించడం, హారతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్రధానము. నిజానికి ఇవేవి భగవంతుడి పట్ల ఒక వ్యక్తికి గల ప్రేమకు రుజువులు కావు. మనం అనుకుంటాం దండలు వేసి దండాలు పెట్టి హారతులు ఇస్తే అది ఒక చక్కటి ప్రేమికునికి రుజువు అని, కానీ బాబా కాదు అని ఖండిస్తా ఉన్నారు. భగవంతుడు హృదయం నుండి వచ్చే ప్రార్థన మాత్రమే వింటాడు. ఆయనకి ఎక్కడి నుంచి రావాలి ప్రార్థన అంటే? హృదయం నుంచి. హృదయం నుండి హృదయానికి ఆ లింక్ ఏర్పరచుకుంటే సరిపోతుంది. బాహ్య విషయాలన్నీ కూడా అప్రధానం అన్నట్టుగా బాబా ఇక్కడ చెప్తున్నారు. హృదయ స్పందనను, హృదయం నుండి వెలువడే ఆవేదనను మాత్రమే భగవంతుడు పట్టించుకుంటాడు. నాలుగు పలికే భాషను కానీ, మనసు యొక్క భాషను కానీ భగవంతుడు వినిపించుకోడు, పట్టించుకోడు. సో యాంత్రికంగా చేసే ఈ శుష్కమైన కర్మకాండలన్నీ ఏ విధంగా చూసినా కూడా కోరగానివి. అప్పుడు మీరు చేస్తున్న ఆరాధన దేనికి చేస్తున్నట్టు అని బాబా చెప్తున్నారు. ఆ తంతుకే మీరు ఆరాధిస్తున్నట్టుగా లెక్క, దానినే పూజిస్తున్నట్టుగా లెక్క. మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, ఇంకొక వ్రతం చేస్తూ ఉంటారు. వారి మనసు అంతా కూడా ఎవరో వచ్చేదో అడుగుతారు, ఇది ఎక్కడ పెట్టావు, అది ఎక్కడ పెట్టావని చెప్తానే ఉంటారు. ధ్యాస పూర్తిగా భగవంతుడిపై లగ్నం చేసి ఆ పని చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. బాబా మెహర్స్థాన్, కొవ్వూరులో మెహర్స్థాన్ ఆవిష్కరించినప్పుడు ప్రారంభోత్సవ సమయంలో ఒక చక్కటి సందేశం పంపించారు. ఏం చెప్పారు? కర్మకాండలనే తెరను నీవు ఛేదించి చూసినట్లయితే పూజించబడేవాడు, పూజారి అన్నీ నేనేనని కనుగొంటావు. చూసారా? పూజించబడేవాడు పూజారి, పూజ చేసేవాడు పూజారి, పూజ చేసేవాడు ప్రేమికుడో భక్తుడో, పూజించబడేవాడు భగవంతుడు. ఈ మూడు కూడా ఆయనే. ఇంకా ఏం చెప్పారట బాబా? అన్ని మతాల్లో ఉన్న కర్మకాండలు దైవీ ప్రేమను విడుదల చేయడానికి ఉద్దేశించబడ్డ ఏ కర్మకాండ అయినా సరే దానికి వెనకాల ఉన్నటువంటి భావం వేరు, వెనకాల అర్థం వేరు, దానికి ఉన్నటువంటి భావం అంతరార్థం. కానీ వాటిని మానవుడు యాంత్రికంగా ఎన్నోసార్లు ఆచరిస్తూ పోవడం వల్ల అది ఆత్మను మరింత బంధనాల్లోకి బంధింపజేస్తుంది. మనం బంధనాల నుండి బయటపడడానికి భగవంతుని ప్రార్థించవలసి ఉంటే ఈ తంతులు చేయడం వలన మరిన్ని బంధనాలకు చిక్కుకునే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు బాబా. ఇంకా మా మతంలో మేము ఇలా చేస్తామండి, మీ మతంలో అలా చేస్తారా? ఇలాగా ఈ తంతులు దేనికి ఉపకరిస్తాయట? ఒక మతం నుండి మరొక మతాన్ని వేరు చేయడానికి. అది వేరు, ఇది వేరు, మా మతం వేరు, ఆ మతం వేరు, అడ్డుగోడలను నిర్మిస్తాయి. కాబట్టి ఆ కర్మకాండలు ఏ విధంగానూ కూడా మనకి భగవంతుని వైపు ప్రయాణంలో సహాయపడవు అని చెప్తున్నారు బాబా. ఇంకా ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే తల్లి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, ఇవి ఎప్పుడైనా ఆర్భాటంగా ప్రదర్శించబడతాయా? పడవు కదా. అలా ఎవరైనా ప్రవర్తిస్తే ఏమంటాం? ఏమిటండి మరీ ఎబ్బెట్టుగా పబ్లిక్గా ఇదేమిటండి, ప్రేమలు మనసులో ఉంచుకోవాలి కానీ బయటికి ప్రకటించడం ఏమిటి అన్నట్టుగా. భగవంతుని పట్ల ప్రేమ విషయంలో కూడా ఇలాగే జరగాలట. ప్రేమికుడు, ప్రియతముడు, వీరిద్దరి మధ్య వ్యవహారం సీక్రెట్గా రెండో కంటికి తెలియవలసిన అవసరము లేదు. క్రైస్తు చెప్తారండి, 2 పనులు చేసేటప్పుడు తలుపులు వేసుకోవాలి. ఒకటి ప్రార్థించేటప్పుడు భగవంతుడు, అలాగే దానం చేసేటప్పుడు కుడి చేతితోటి ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇవ్వాలి. అంటే అవసరము లేదు, ఎవరికీ తెలియవలసిన అవసరము లేదు. భగవంతుని ప్రార్థించడానికి
భగవంతుడు ప్రేమికుడు, ప్రియతముడు, వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం గుప్తంగానే ఉండాలి, ఎవరికీ తెలియనక్కర్లేదు. ఏదో కథలో చెప్పు, అంతకుముందు ఒకసారి మనం ప్రస్తావించుకున్నట్టున్నాం. మహారాణి గారి పూజా పునస్కారాలు ఎక్కువ చేస్తూ ఉండేవాది. రాజు ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఒకసారి అతడు నిద్రలో భగవన్నామాన్ని బయటికి స్మరించాడట. మర్నాడు ఆవిడ ఎంతో సంతోషంతో సంబరం చేసుకుంటూ ఉంది. ఏమిటి కారణం అని అడిగితే, మహారాజా మీరు నిద్రలో ఇలా భగవన్నామాన్ని స్మరించారు. అయ్యో భగవంతుడు నా నుండి బయటికి వెలువడ్డా అని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అలాగా భగవంతుడితో మన సాన్నిధ్యాన్ని, మన కనెక్షన్ని వేరే బాహ్యంగా ప్రకటించవలసిన అవసరము లేదు. సో బాబా ఇక్కడ చెప్పేదేమిటి, మనం ఎదగాలి ఆయన ప్రేమలో, ఆయన దగ్గరకు జరగాలి, మొదట్లోనే ఉండిపోకూడదు. ఓనమాల దగ్గరే ఉండిపోతే ఇంకెప్పుడు పుస్తకాలు చదువుతాం? అది బాబా ప్రేమలో ఎదగడం అంటే అంతరంగంలో మార్పు రావాలి. అంతరంగంలో మార్పు రావాలంటే ఎన్నాళ్ళుగా మనం ఆలోచించిన విధానాన్ని మార్చుకుని బాబాకు నచ్చిన విధంగా ఆలోచనలు, మాటలు, చర్యలు మార్పు చెందాలి. అలా మార్పు చెందినట్టే అప్పుడే మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నట్టు లెక్క. లేకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడే, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే, ఈవేళ ఒక దండం పెట్టామా అయిపోయింది. సో బాబా చెప్పినట్లుగా, బాబా కోరుకున్నట్లుగా అంతరంగం నుండి బాబా అని పిలిస్తే ఆయన తప్పక మొరాలకిస్తాడు, మన ప్రేమను అందుకుంటాడు, తన ప్రేమను మనకిస్తాడు. అదే మన ఆయన దగ్గరకు చేర్చగలిగే అతి ముఖ్యమైనటువంటి సాధన. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం మనందరం కూడా తప్పకుండా చేయాలి. అందుకు ఆయన సహకారం మనకి ఎప్పుడు ఉంటుందని మర్చిపోకూడదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. జై బాబా. పై కర్మకాండలు కన్నా మనం చేసే ఈ హృదయంతో ఆయన స్మరించినట్లయితే అది ఆయనకి అందుతుంది అనేసి ఆ మతానికి సంబంధించిన వాటిని పట్టుకుని వెళ్ళాడితే మనం ఇంకా సెపరేట్ అయిపోతున్నట్లు అన్నట్టు చాలా చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేశారు. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా. బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మరలా మనం సంకీర్తనలు చేసుకుందాము. ఫస్ట్ ఎవరిని పిలిచాను? పుష్పలత గారు. జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉండాలి. జై బాబా. పుష్పలత గారు. జై బాబా పుష్పలత గారు. జై బాబా అండి. జై బాబా. సంకీర్తన చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. యాచింపు ప్రేమను నీవు యాచకునిగా ప్రేమెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో యాచింపకు ధన ధాన్యాలు యాచింపకు సుఖభోగాలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అతులితమైనది అతని ప్రేమ యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో
కరువైపోయిన కలిలో ప్రేమ కలుషితమాయిన ఈ నరసింహ కరువైపోయిన కలిలో ప్రేమ కలుషితమాయిన ఈ నరసింహ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరో సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను దాత్రికి నొసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరో సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచి ప్రియతముడు యాచింపు ప్రేమ నీవు యాచకునిగా సన్నిధిలో. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. నాగమణి గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబాలు మీకు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేహర్. సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేహర్. చండభాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల. చండభాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మమకారములనాగించును మదీయాసల హరించును. మమకారములనాగించును మదీయాసల హరించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరచిపోదామనిన బాబా మరువని చూనాటోయి. మరచిపోదామనిన బాబా మరువని చూనాటోయి. దైవ విధాన పోవలలో దగిలిదారనెవరి తరము. దైవ విధాన పోవలలో దగిలిదారనెవరి తరము. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరుగుపడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి. మరుగుపడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి. ప్రేమ జ్ఞాన శక్తులానెడు ప్రేమ తండ్రి మెహరుండ. ప్రేమ జ్ఞాన శక్తులానెడు
ప్రేమ తండ్రి మెహేరుండ. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు. ఆ పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు. ఆ పతిత పావనుడు మేహిర్ భాస్కర ప్రియతముడుండ. పతిత పావనుడు మేహిర్ భాస్కర ప్రియతముడుండ. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా. ఇప్పుడు శారద గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా అమ్మ, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओ प्रियतमा ओ ना दैवमा ना सर्वमा. ओ प्रियतमा ओ నా దైవమా నా సర్వమా. ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో. నీ ఆశీర్వాదమ సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా. సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి. ఎవ్వరూ పొందని చెలిమి మిగిలింది దాసునికి. హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై. పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై. అర్హుడను కానో తెలుపుమా. ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా. అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా. ఆర్తుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా. నీ ప్రేమ గీతమే పాడను ప్రేమ కిషోరా. ఆదుకొనరావా సుందరా. ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా. అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాలా. అందులో నా చిరునామా కనిపించే గాన విలోలా. ప్రేమ గీతాలతో అలరించనా హృదయ శ్రీ. జన్మరాహిత్యము నాకేలనో మెహర్ శ్రీ. పాడుకో నిమ్ము హాయిగా.
ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా. అవతార్ మెహర్ బాబా కి జై. జయమ్మ రామ్ గారు థ్యాంక్ యూ. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జయ బాబా అండి. సార్ గారు చాలా చక్కటి సంకీర్తన అంతే చక్కగా చేశారు. జయ బాబా ధన్యవాదాలు మీకు. జయ బాబాలు. ఇప్పుడు ఉమారాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నరసింహ గారు రెడీగా ఉన్నారు. జయ బాబా. జయ బాబా అండి. ఉమారాణి గారు. ఉమారాణి గారు. జయ బాబా. ఉమారాణి గారు. లేకపోతే వెంకట నరసింహ గారు మీరు రెడీగా ఉంటే మీరు చేయండి, తర్వాత ఉమ్మగారు చేస్తారు. జయబాబు నా మాట వినిపిస్తోంది కదండి? వినిపిస్తోంది మా వినిపిస్తోంది. జై బాబా. జయబాబా. ఉమారాణి గారు. జయబాబా. వాళ్ళు మ్యూట్ కాలేకపోతున్నారండి, అన్మ్యూట్ కాలేకపోతున్నారు. మీరు పాడేయండి. అప్పారావు గారు మీరు పాడండి. జై బాబా అండి. జై की जय. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, ఉదయ వేదన తీర్చరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. ఏలుకొనుము ప్రాణనాద, ఏలుకొనుము ప్రాణనాద, ఏవగింపు ఏలరా నీరు నీటు మరువలేను స్వామి. మూగైన ఉదయ వీణ మీటినావు మేరు దేవా, మూగైన ఉదయ వీణ మీటినావు మేరు దేవా. మరల కూడా మౌనమేళ, మరల కూడా మౌనమేళ, శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు స్వామి. ఉదయ వేదన ఈతరా మెహరు. రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు, రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు. నా హృదయేశుడవీవేయని, నా హృదయేశుడవీవేయని తెలిసికుంటిగా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, ఉదయ వేదన తీర్చరా మెహరు. నీ చూపు నీ చూపు మరువలేను స్వామి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. జయ బాబా. జయ బాబా అండి. చక్కటి సంకీర్తన చేస్తారు. జయ బాబా. ఇప్పుడు ఉమారాణి గారు జయబాబా అన్మ్యూట్ చేసుకోగలరా? ఉమారాణి గారు. జయబాబా. ఉమారాణి గారు లేకపోతే వెంకట నరసింహ గారు మీరు జై బాబా మీరు చేయండి సంగీతం. చేశాను.
అందమైన రూపముంది, అభయమిచ్చే హస్తముంది, ఇంతకన్నా వేరే లేది లేదయా. నీ చల్లని చూపే చాలు మెహరుబా, మెహరుబా. నీ చల్లని చూపే చాలు మెహరుబా. అందమైన రూపముంది, అభయమిచ్చే హస్తముంది, ఇంతకన్నా వేరే లేది లేదయా. నీ చల్లని చూపే చాలు మెహరుబా. తననన తాననే తందనన తానేనా. ఓ ఓ, ఓ. మా పాలి దైవమని, మా తండ్రి నీవే అని, అనురాగమూర్తివని మెహరుబా. నీ చెంత చేరితిమి మెహరుబా, నీ చెంత చేరితిమి మెహరుబా. నీ పేరు వింటిమయ, నీ రూపు కంటిమయ, ఇసుమంత నీ ప్రేమ చాలయా. నీ దామను మాకు శరణు మెహరుబా, నీ దామను మాకు శరణు మెహరుబా. అందమైన రూపముంది, అభయమిచ్చే హస్తముంది, ఇంతకన్నా వేరే లేది లేదయా. నీ చల్లని చూపే చాలు మెహరుబా. తానన తానేనా తందనన తానేనా. ఓహో, ప్రేమయే దైవమని, ప్రేమయే సర్వమని, ప్రేమయే దైవమని, ప్రేమయే సర్వమని, ప్రేమావతారుడవో మెహరుబా. ఇలపై వెలిసినావు మెహరుబా, ఇలపై వెలిసితివా మెహరుబా. నీ ప్రేమ మార్గములో, నీ ప్రేమ సన్నిధిలో పయనించే వరము మాకు చాలయా. మా బ్రతుకులు ధన్యమౌను మెహరుబా, మా బ్రతుకులు ధన్యమౌను మెహరుబా. అందమైన రూపముంది, అభయమిచ్చే హస్తముంది, ఇంతకన్నా వేరే లేది లేదయా. నీ చల్లని చూపే చాలు మెహరుబా, నీ చల్లని చూపే చాలు మెహరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జయ బాబా, జయ బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా. ఇప్పుడు సుశీల్ గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. ప్రేయర్ చేయడానికి కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జయ బాబా. సుశీల్ గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా, జై బాబా అండి. జయ ప్రియధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. విశ్వంలో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది. మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం.
మౌనంలో మత ద్వేషం అటు మాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది, శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది. సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, జై బాబా. సుశీల్ గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబా మీకు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వతదేవా, the preserver and protector of all, you are without beginning, dual, beyond comparison, expression, without form and beyond imagination and conceivable and unconceived, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the permanent and in the depths. You are manifest and on all planes and beyond all planes. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yajdan, Aur Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father, name. We repent, O God, most merciful for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Jai Baba Madam Garu. Thank you. జై బాబా అండి, జై బాబా. మాలతి గారు హారతి చేయడానికి రెడీగా ఉండాలి. మాలతి గారు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం నామం చేయవలసిందిగా కోరుతున్నాను. పాట పాడని వాళ్ళందరూ. బాలరాజు గారు 1 నిమిషం నామం చేయండి. తర్వాత జయశ్రీ గారు రెడీగా ఉండండి, మీరు కూడా తర్వాత 1 నిమిషం నామం చేయండి. తర్వాత రాజు వాణి గారు 1 నిమిషం నామం చేయాలి. అరుణ్ గారు 1 నిమిషం నామం, సులోచన గారు 1 నిమిషం నామం, ఉమారాణి గారు 1 నిమిషం నామం. అందరూ కూడా 1 నిమిషం నామం చేయండి. వెంకటేష్ గారు 1 నిమిషం నామం. జై బాబా అండి. అవతార్ బాబా की जय.
చేయండి, ఒక నిమిషం నామం చేయండి. జై బాబా. సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा रे हरे मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। आनंद सागर मेहर बाबा आनंद सागर मेहर बाबा दया करो कृपा करो प्रेम अवतारा दया करो कृपा करो प्रेम अवतारा आनंद सागर मेहर बाबा आनंद सागर मेहर बाबा दया करो कृपा करो मौन अवतारा दया करो कृपा करो मौन अवतारा आनंद सागर मेहर बाबा रामावतारा कृष्णावतारा रामावतारा कृष्णावतारा दया करो कृपा करो मौन अवतारा दया करो कृपा करो मौन अवतारा अवतार मेहर बाबा की जय। జై బాబా. అరుణ గారు, ఉమారాణి గారు, జై బాబా. ఒక్క నిమిషం నామం చేయండి. అరుణ గారు, ఉమారాణి గారు, ఎవరు అన్మిట్ అరుణ గారు చేయండి, మీరు అన్మిట్ అయ్యారు, చేయండి. मेहरु बाबा मेहरु बाबा मेहरु बाबा मेहर बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर బాబా. ధన్యవాదాలు బాబా. జై బాబా. నాగమణి గారు జై బాబా చైనా. చేయండి అరుణ్ ఉమారాణి గారు చేయండి. मेहर बाबा 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 मेहर बाबा. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా. సులోచన గారు జై బాబా. ఒక నిమిషం నా మధ్య. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. 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 जय मेहर बाबा. అందరికీ జై బాబా. నాగమణి గారు జై మెహర్. జై మేహర్ బాబా. చక్కటి నామం చేసినందుకు జై బాబాలు. జలజ గారు ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఉంటే కనుక చేస్తారా? ఒక నిమిషం నామం చేస్తారా? లేకపోతే హారతి ఒక నిమిషం మౌనం అండి. తర్వాత హారతికి మాలతి గారు చేయడానికి రెడీగా ఉంది. జై బాబా. సరే అయితే అవతార్ మెహర్ బాబాకి జై. మౌనావతారాన్ని మౌనంగా ఒక నిమిషం స్మరించుకుందాం అండి. తర్వాత హారతి పడడానికి మాలతి గారు రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మాలతి గారు హారతి పాడండి. जय बाबा. अवतार मेहर बाबा की जय. Oh, glorious intelligent one, your face is a bright and intense sun, lighting this dark world and your tears I weep. My heart made I give to you to keep. The earth and yet you are, truth and truth founding divine avatar. Through compassion the three words maintains, destroy this ignorance that life sustains. These five lights are the burning sparks of breath of the word which did think that bears me unto death. Unless you who are infinitely kind, break the winds of each condition mind. This is my love, this proves my heart. Wish to please you, I have set my heart. Accept them as yes in my blood. That has no use beyond its shining God. You are myself, I sing to you in praise, and beg you, Lord, to bear me through the days, till you living perfect one. Give you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ నాగమణి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతి ఇచ్చారు బాబాకి. మీరు ఈ రోజు మీరు ఇచ్చిన హారతితో మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాము. మళ్ళా రేపు 4:30కి అందరం కూడా పాల్గొందాం. అంతవరకు సెలవు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. నాగమణి గారు జై బాబా అండి. నామం అవకాశం ఇచ్చారు. జై బాబా. జై బాబా అండి. పాటకి అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాము. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై.